2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు. నిజానికి ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత వర్మ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండగా, చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో వర్మ తప్పుకోవాల్సొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఎంతగానో కృషి చేసి పవన్ కళ్యాణ్‌కి గెలుపొందించారు. పవన్ కళ్యాణ్‌కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వర్మకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చంద్రబాబు అప్పట్లో ఒక మాట ఇచ్చారు కానీ, చంద్రబాబు మాత్రం మాట నిలబెట్టుకోలేకపోయారు. ఎమ్మెల్సీ కూడా పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకు కట్టబెట్టారు. వర్మకి పిఠాపురం టికెట్ విషయంలో అన్యాయం జరిగిందని ఖచ్చితంగా చెప్పాలి. ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకలో పవన్ కళ్యాణ్ గెలుపులో ఎవరైనా తన పాత్ర ఉందని భావిస్తే అది వాళ్ళ కర్మ అంటూ నాగబాబు వ్యాఖ్యానించడంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున భేదాభిప్రాయాలొచ్చాయని చెప్పాలి. తాజాగా పిఠాపురానికి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పిఠాపురం స్థానిక మహిళ ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని వర్మను కోరుతూ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరైనా నిలబడండి అని ఆ మహిళ వర్మని కోరారు. ఈ సమయంలో నిలబడతాను అని ఆమెతో వర్మ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఆ తర్వాత జగ్గయ్య చెరువు బాగుపడలేదని సదరు మహిళ చెప్పగా అభివాదం చేసుకుంటూ వర్మ ముందుకు కదిలారు. ఈ వీడియో నిజంగానే పవన్ కళ్యాణ్‌కి ఊహించని షాక్ అంటూ చాలామంది మెల్లిగా వ్యతిరేకత వస్తుందని చెప్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెక్ పెట్టేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వ్యూహాన్ని రచిస్తున్నారని గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ వచ్చింది. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేసినా కనీసం విశ్వాసాన్ని జనసేన చూపించలేదని వర్మ రగిలిపోయే పరిస్థితి ఉంది. దీనికి తోడు ఇటీవల పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు కామెంట్స్ రగులుతున్న వర్మ మీద ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో వర్మ ప్రజల్లో విస్తృతంగా తిరగాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో పట్టు సాధించడం ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం లేని పవన్‌కి చెక్ పెట్టాలని వర్మ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలోని కొమ్మరిగిరిలో ఆయన పర్యటించారు. వైసీపీ హయాంలో కాకినాడ నియోజకవర్గ ప్రజలకి అక్కడ ఇంటి స్థలాలు ఇవ్వాలని అనుకున్నారని, కానీ ఆ పట్టాలన్నింటినీ రద్దు చేస్తామని వర్మ సంచలన ప్రకటన చేశారు. తమ నియోజకవర్గంలోని స్థలాన్ని ఇతరులకు ఇవ్వడానికి అంగీకరించేది లేదని ఆయన అన్నారు. ఇదే విషయం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి లేఖ రాశానని, దాన్ని ఆయన కలెక్టర్‌కి పంపించారని కూడా వర్మ చెప్పుకొచ్చారు. తద్వారా వర్మ పిఠాపురం నియోజకవర్గంలో సొంత ఇమేజ్‌ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. వర్మ చాప కింద నీరులా టీడీపీ అధిష్టానం కూడా సహకరిస్తోందని ప్రచారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ వర్సెస్ జనసేన అంటే వర్మ వర్సెస్ జనసేన అన్నట్టుగా రాజకీయం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. వర్మ అంటే జనసేన నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సందర్భంలో వర్మ కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా పవన్‌కి చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకి మద్దతు ఇవ్వకూడదని, ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినా తాను గెలవలేనని ముందు చూపుతో వర్మ వ్యవహరిస్తున్నారనేటువంటి చర్చ నడుస్తోంది. కాకినాడ వాసులకి తమ నియోజకవర్గంలో ఇచ్చిన ఇంటి స్థలాల్ని రద్దు చేస్తామని ప్రకటించడం ద్వారా అక్కడ జనసేన దెబ్బతీయొచ్చని వర్మ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కాకినాడ ఎంపీగా జనసేన నాయకుడు పవన్‌కి అత్యంత సన్నిహితుడు ఉదయ్ గెలుపొందారు. వర్మకి ఉదయ్‌తో మొదలైన గొడవ చివరికి మెగా బ్రదర్స్ వరకు దారి తీసిన సంగతి తెలిసిందే.